ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం పైన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఇది ప్రజలకు దక్కాల్సింది, పేదలకు దక్కాల్సింది. వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తామంటే ఊరుకోమంటూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇది చాలా పెద్ద కుంభకోణం, ఇందులో భాగస్వాములైన అందరినీ కూడా జైలుకు పంపుతామని చెబుతూ వచ్చారు. అండ్ ఆ తర్వాత దానికి బిడ్లకు ఆహ్వానిస్తే ఏ మెడికల్ కాలేజీకి ఎవరూ బిడ్లు వేయలే. ఏదో ఒక కాలేజీకి ఏమో ఒక ఆసుపత్రిలో పనిచేసే ఒక ఉద్యోగి వేశాడట. ఉద్యోగి వేశాడా, ఆసుపత్రి యాజమాన్యం వేసిందన్న విషయం కూడా హెల్త్ మినిస్టర్కి తెలియదట. అయితే ఈ క్రమంలో ఈ విషయంలో మరింత సీరియస్ స్టేట్మెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి. అదే ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి పేర్ని నాని గారు, మాజీ మంత్రి గారు, వైసీపీలో అత్యంత ముఖ్య నేత పేర్ని నాని గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా భాగస్వామ్యంలోకి తీసుకెళ్తే ఈ మొత్తాన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు వేస్తాం. మేము ముందే చెబుతూ ఉన్నాం, ఇది పెద్ద కుంభకోణం, చట్ట ప్రకారం ఎవరిని వదిలే సమస్యనే లేదు, మేము దీని మీద ఖచ్చితంగా సిట్ నియమిస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పి మళ్ళీ ఆయన ప్రకటించారు కూడా. అండ్ వైసీపీకి సంబంధించిన శ్రేణులకు కూడా ఒక కీలక సూచన చేశారు. రఫా అంటూ ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉంటే కూటమి సర్కార్ దాన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేసినటువంటి పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారి బొమ్మకి ఏ విధంగా పొటేళ్లతో రక్తార్పణం చేశారు, ఏ విధంగా బాలకృష్ణ గారి కటౌట్కి పొటేళ్ళ తలకాయలు, కాళ్ళు, మేక తలకాయలు తీసుకొని హారం వేశారు, ఇవన్నీ వీడియోలు చూపించుకుంటూనే మరి ఇదేంటిది, ఇది కనిపించలేదా అప్పుడు అని చెప్పి అంటూనే వైసీపీ శ్రేణులారా మీరు కూడా కాసింత సంయమనంగా ఉండండి, మనం ఎవరిని ఏమీ వదిలిపెట్టాం, చట్ట ప్రకారం అందరి మీద చర్యలు తీసుకుందాం. మనం అధికారంలోకి రాగానే మనకు రిటైర్డ్ అధికారులు ఉన్నారు, ఆ రిటైర్డ్ అధికారులు వచ్చి సిట్టు పేరుతో వస్తారు, వీళ్ళెవరిని ఏమీ వదలం. అయినా అధికారంలో ఉన్న వాళ్ళు పదే రెడ్ బుక్ అని అంటూ ఉంటే దానికి ప్రతిగానే మా వాళ్ళు రఫా అంటూ ఉన్నారు. వీళ్ళేమో ఏమైనా చేయొచ్చట, కానీ మా వాళ్ళు చేస్తే మాత్రం ఎక్కడ లేవని ద్వేషాన్ని అక్కసును ప్రదర్శిస్తున్నారు అని పేర్ని నాని గారు అయితే కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలే చేశారు. ఇక హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి గురించి తన గురించి విమర్శలు చేసే క్రమంలో ఆమెకు హోంశాఖ తీసేసి జగన్ దూషణల శాఖ ఇచ్చారా అని ఏవో ఒక వీడియోలు చూపించారు. మధ్యలో వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంటే మరి ఎవరు గుర్తొస్తున్నారు అనుకొని ఏదో ఒక రీల్స్ చేస్తూ ఉంటారు. అదేమంటారు, ఒక ఆమె ఉంటుంది కదా, వాళ్ళ ఆయన సింగపూర్కి ఉద్యోగం, మా ఆయన సింగపూర్కి అని చెప్పి ఉద్యోగానికి పోయాడను, నేను పుట్టింటికి పోయినా కూడా వాళ్ళ మహిళా ఉద్యోగం ఒకరు వచ్చేసి ఇంట్లో రేయం బౌలు ఆఫీస్ వర్క్ అని చేస్తున్నారు, అల్లాడిపోతున్నాడు మా పిల్లాడు అని చెప్పి ఏదో ఒక వీడియో ఉంటుంది కదా, అది చూపెడుతూ ఉన్నారు పేర్ని నాని గారు. మొత్తం మీద చాలా వీడియోలు చూపెట్టారు. అందులో వంగలపూడి అనిత గారికి కూడా ఏమంటారు, తన మీద కూడా పంచులు సెటైర్లు వేసుకుంటూ కొన్ని వీడియోలు చూపించుకుంటూ వెళ్ళారు. ఆయన హైలైట్ లేండి. వంగలపూడి అనిత గారు మొన్న కూడా మాట్లాడుతూ ఏదో ఒక ఫేక్ వీడియోస్ చూపించుకుంటూ వెళ్ళారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, అది తప్ప ఈ కూటమి పార్టీలకు జగన్ను దూషించడం, ఆ శ్రేణుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద ద్వేషాన్ని ప్రదర్శించడం, ఆ పత్రికలు, టీవీ ఛానల్ పని, ఇది తప్ప ఈ 18 నెలలు ఇంకేది కనిపించట్లేదు. ఇది వీళ్ళకి అర్థమవుతుందో లేదో ప్రజల్లో వ్యతిరేకత నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళ అక్కసు వీళ్ళ దూషణలు అందరూ గమనిస్తూ